హనుమంతుడు పెరిగి పెద్దవాడై సూర్యుని గురువుగా ఆరాధించి సమస్త శాస్త్రాలు అధ్యయనం చేసి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండి ఆ తర్వాత వనవాస సమయంలో సీతాదేవిని అన్వేషించడానికి వస్తున్నటువంటి రామ లక్ష్మణులకు ఎదురుగుండా సన్యాస రూపంలో యతి శబ్దాన్ని వాడతాడు వాల్మీకి. అటువంటి యతి సన్యాసి రూపంలో హనుమంతుడు రాముడు వారిని కలుసుకుని, అయ్యా మీరెవరు, మీరెక్కడి నుంచి వస్తున్నారు, మీ రూపురేఖలు చూస్తుంటే క్షత్రియులా కనబడుతున్నారు, మంచి ఎంతో ప్రకాశవంతంగా మీ యొక్క శరీరం కనిపిస్తుంది, ధనుర్బాణాలు కలిగి ఉన్నారు, బ్రహ్మతేజస్తో మీరు ప్రకాశిస్తున్నారు అని అత్యంత వినయపూర్వకంగా. ఎప్పుడైనా సరే సంభాషణ ఎలా ఉండాలంటే రాముల వారు పూర్వభాషి అని పేరుంది. ఆజాద్ గారు కూడా అప్పుడప్పుడు ముందరగానే మాట్లాడిస్తాడు మనల్ని. అయ్యగారు బాగున్నారా అంటాడు. ఇది చాలా ఉపయోగకరమైన అంశం. ఒక గుళిక మనుషుల యొక్క మనస్సులు గెలుచుకోవటానికి. పూర్వభాషి, నువ్వే పలకరించు ముందర వాళ్ళని, వాడే పలకరించాలా ఏంటి? మనం అనుకుంటాం నాకు ఇంత ఉంది సర్వీసు, నేను ఇంత హోదా ఉంది, వాడు పలకరిస్తే తప్ప నేను పలకూడదు అంటాడు. తప్పు అట్లా ఉండకూడదు. దాని పనులు లేనిపోయి తగాదాలు వస్తాయి. పూర్వభాషి శ్రీరామచంద్రుడు ఎంతో మర్యాదవంతుడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎంత తక్కువ వాడైనా సరే బాగున్నావా నాన్న అని పూర్వభాష ముందరగానే పలకరిస్తాడు. అది రాముల వారిలో ఉండేటువంటి సద్గుణం. రామాయణం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. మీరే కనుక ముందుగా మాట్లాడించారనుకో అవతల వాళ్ళు చాలా ఆనందపడిపోతాడు. వద్దనుకున్నా నీకు చక్కగా అన్ని పనులు చేసి పెడతారు. ఎప్పుడైతే హనుమంతుడు ఈ విధంగా మృదు మధురంగా ద్రాక్ష పాకంగా కమనీయంగా మాట్లాడాడో రాముల వారు ఆనందపడిపోయారు. అప్పటి వరకు రాముల వారే గొప్పగా మాట్లాడుతుందంటే ఒక టాక్ ఉండేది. ఈ హనుమంతుడి మాటల వల్ల రాముల వారు సెకండరీకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు ముందుకు వచ్చేసాడు. నాన్న లక్ష్మణ గమనిస్తున్నావా హనుమంతుడు ఎట్లా మాట్లాడుతున్నాడో? ఆ పదాల మధ్య కూర్పు, సమానంగా మాట్లాడటం, ఆ శబ్దాల యొక్క ఉచ్చారణ, మనుషుల యొక్క మనస్సును తెలుసుకుని అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏ విషయం తనకు రావాలో దానికి అనుగుణంగా అవతల వాళ్ళు తెలియకుండానే తమలోని విషయాలు చెప్పే విధంగా మాట్లాడే హనుమంతుడిని ఒక్కసారి చూడు. అలా ఉండాలి మనం అన్నాడే తప్ప, ఒరే నేను చాలా సీనియర్ రా, అందరూ నన్ను పొగుడుతూ ఉన్నారు, నాలాగా ఉండాలని రాముల వారు ఎక్కడా చెప్పాలి. అది రాముల వారి గుణం. మానవుడు యొక్క లక్షణం నాలాగా ఉండాలని కాదు, నిన్ను చూసి అవతల నీలాగా ఉండాలి. హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని ఒక్క క్షణంలో పసిగట్టాడు రాముడు, కనుక ఆయన దేవుడయ్యాడు.